హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఆల్రెడీ నేను పెళ్లి వీడియోస్ అని చెప్పేసి పెళ్లి సిరీస్తో కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా పెళ్లి మొదలవుతుందంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరికీ తెలుసు కూడా. ఇంక ఈ పెళ్ళి అవుతుందంటే పెళ్ళిళ్ళు చాలా అందంగా కనిపించడం కోసం ఇంకా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అయితే ఇప్పుడు ఎన్ని ఆర్టిఫిషియల్గా స్టిక్కర్స్ అతికించినా కూడా మాకు అది నచ్చక ఇంకా డైరెక్ట్గా అయితే మేమే పెయింట్ వేసుకుని డిజైన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడంతా మెలికలు ముగ్గుతో అయితే డిజైన్ వేస్తున్నాం మేము. నేను ముందు చాక్ పీసెస్తో వేసేస్తే ఇంకా అందరి తర్వాత పెయింట్ అయితే వేయడం జరిగింది. చూడండి ఎంత లుక్ అయితే వచ్చిందో. అందుకే మెలికల ముగ్గులు చాలా ట్రెడిషన్గా ఉన్నాయి. ఇంకా అందరం తోటకోడలు అందరూ కూడా కూర్చుని ఇంకా గడపల దగ్గర ఏ డిజైన్ వేస్తే బాగుంటుంది అని ఫుల్ డిస్కషన్లో ఉండిపోయాము. ఇంకా అందరూ చర్చించుకున్న తర్వాత మా చర్చలన్నీ ముగిసి కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అటు ట్రెడిషనల్గా ఉండాలి, కొంచెం ట్రెండీగా ఉండాలని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాం. పైన అక్కడ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వచ్చి చూసుకోండి అనేసరికి ఇంక అందరం పైకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాం ఎక్కడైనా ఏమన్నా సరిగ్గా కట్టలేదా అనేది. చాలా బాగా రెడీ చేశారు. పైన అంతా కూడా ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తుంది. పెళ్లి కూతురు చేయడం అంతా పైన కాబట్టి చాలా నీట్గా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా కర్ర ఉన్న చోట, అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. మొత్తం అంతా అరటి చెట్లతో అయితే డెకరేషన్ అయితే వస్తుంది. చాలా బాగా అయితే వచ్చింది. మీరు నెక్స్ట్ వీడియోస్ చూస్తారు. ఇంక దాని తర్వాత మనకి మెలికల ముగ్గులతో పాటు మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మంచిగా ఉండాలి కాబట్టి కమలాలతో అయితే ముగ్గు వేసాము. కమలాల ముగ్గు ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది కాబట్టి, అలాగే మనకి మంచి గుడ్ వైబ్ తీసుకుని వస్తుంది కాబట్టి మంచిగా అయితే వేసేసి పెయింట్ వేసేసాము. ఇంకా పెయింట్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే మీరైతే ఫిదా అయిపోతారు. అంత బాగా వచ్చింది. చాలా బాగా కష్టానికి ఫలితం వచ్చింది అన్నట్టు మేము అందరూ కష్టపడి వేసేందుకు చాలా అల్టిమేట్గా మంచి డిజైన్స్ అయితే వేసుకుని పెయింట్ వేసినందుకు మంచి లుక్ అయితే వచ్చింది. ఇదివరకు పాతకాలంలో పెళ్ళి అనగానే అప్పట్లో ఇలా గచ్చు ఉండేవి కాదు కదా. మట్టిల్లు లేదా పూరిలలో పేడతో అలికి బియ్య పిండితో ఎక్కువగా ముగ్గులు వేసేవారు. ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఎక్కడ కనిపించట్లేదు. దాని తర్వాత పైన అయిపోయింది. కింద కూడా ఇలా ప్రిపేర్ చేస్తున్నాము కలర్ అని చెప్పేసి వాళ్ళకి కింద బ్యానర్స్ కడుతూ ఉంటే ఇంకా మేము కింద వచ్చేసరికి అవి కూడా చెక్ చేసాము ఎలా కట్టారో ఏంటనేది. కింద పైన కూడా చాలా బాగా మనకి పందిరి వేసి పందిరిలోంచి మనకి ఇలా క్లాత్ అయితే కట్టేశారు. చాలా బాగుంది. 2 కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి. ఫైనల్గా అయితే ఇలా ముగ్గులు వేసేసిన తర్వాత పెయింట్ వేసిన తర్వాత చాలా సూపర్గా అల్టిమేటెడ్గా ఉంది. ఓ పక్కన పెయింట్ వేసి చాక్ పీస్తో బొమ్మలు వేసేసినదే డిజైన్ వేసిన తర్వాత ఇంకా గోడలకి ఇలా గోల్డ్ కలర్లో డిజైన్స్ కూడా స్టిక్ చేసేసాము. ఫస్ట్ అయితే మెట్లు ఇలాగా ప్లెయిన్గా ఉన్నాయి. సో పెళ్ళి కాబట్టి అలా ప్లెయిన్గా ఉంటే బాగోదని కొంచెం అయితే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా సింపుల్ డిజైనే కానీ చాలా ఎలిగెంట్గా చాలా లుక్ అయితే ఇచ్చింది. మీరే చూసేయండి ఎంత బాగుందో. చాలా సింపుల్గానే ఉంటుంది. సింపుల్ డిజైన్సే మనకి గుడ్ లుక్ ఇస్తుంది. మరీ ఎక్కువ హడావిడిగా లేకుండా మంచి పెళ్ళి ట్రెడిషనల్ వైబ్ ఇస్తుంది. ఇంకా అలా వేసుకుని మొత్తం అంతా ఇలా ఫిల్ చేసేసుకున్నాము. నేనైతే అంతా చాక్ పీస్తో వేసేస్తే తర్వాత రిమైనింగ్ పిల్లలందరూ కూడా దాన్ని వైట్ పెయింట్తో అయితే బ్రష్తో వేశారు. చాలా నీట్గా టర్న్ అయింది. అసలు మీరు ఫైనల్గా చూస్తే ఇంత బాగా వచ్చిందా అనుకుంటారు. ఇదంతా చాక్ పీసెస్తో వేశాను. దాంతో ఫైనల్గా మనకి వైట్ పెయింట్ ఇలా డైమండ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా వేశానండి. ఆ రోజైతే ఫుల్ చెమటలు అయినా కూడా ఇంకా అనుకున్నది చేసేయాలి కాబట్టి పెళ్ళి దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా అందరూ ఒక పని ఒకటి అందరూ షేర్ చేసుకుని నేను చాక్ పీస్తో వేస్తూ ఉంటే ఒక పక్క నుంచి వైట్ పెయింట్తో వేస్తూ వచ్చేసారు. ఫైనల్గా ఎంత బాగుందో మీరే చూసేసేయండి. చాలా ట్రెడిషనల్గా మంచి పెళ్ళి లుక్ అనేది వచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీని తర్వాత వచ్చే పెళ్ళి వీడియోస్ అన్నీ కూడా మీరు తప్పకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చినట్లయితే మంచిగా అందరికీ రీచ్ అవుతుంది. ఈ పెళ్లి ముగ్గులన్నీ కూడా ఈజీగా మీరు కూడా ఇంట్లో వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే చూసేసేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మీ అందరి కోసం తప్పకుండా తొందరగానే అప్లోడ్ చేస్తాను. ఎలా ఉన్నాయి చూసారా. ఇదంతా ఫైనల్గా పెయింట్ వేసేసిన తర్వాత అసలు ప్లెయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉందో పెళ్ళి ఇల్లు అనేది కళ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఫస్ట్ ఇక్కడ తామర పువ్వు వేసి పైన చిన్న పాదాల కింద వేశాను. ఇవంతా వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇదేనండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.